హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వంటకం సమ్మర్ స్పెషల్, సమ్మర్కి రారజైన పెరుగన్నం. పెరుగన్నం ఏంటి, ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నారా? దీంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్ తో చిన్నల నుంచి పెద్దల వరకు రుచిగా ఆనందంగా తినగల పెరుగన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అన్నం తీసుకోండి. పెరుగన్నంకి చలనానమైన వేడనమైన పర్లేదు, కానీ నేను చేసే పద్ధతిలో అయితే వేడన్నం తీసుకుంటే బాగుంటది. ఇలా వేడన్నం తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి గంటితో. ఇలా మెత్తగా అన్నాన్ని స్మాష్ చేసుకున్నాక దీంట్లో పెరుగు వేసుకోండి. ఈ అన్నం ముగ్గురికి సరిపడా అన్నం. దీంట్లో పెరుగు కనీసం 3 కప్పుల వరకు వేసుకోండి. 3 కప్పుల పెరుగు ఈ గిన్నెలో వేసి నేను తీసుకుంటున్నా. ఇది కొంచెం పెద్ద గిన్నె. పెరుగు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక గుప్పుడు క్యారెట్ తురుము, ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చికరివేపాకు కూడా వేసుకోండి. అల్లం మొక్క చిన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా చిన్నగా ఒక 6 కట్ చేసుకుని వేసుకోండి. ఒక కప్పుడు మరిగించిన పాలు వేసుకోండి. ఇప్పుడు అంతటిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. వేడానంలో అంతా మగ్గినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాక మొత్తం అంతటిని మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆగండి. ఇప్పుడు పెరుగన్నం వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి. చిన్నల నుంచి పెద్దల వరకు ఇది చాలా ఆనందంగా తినొచ్చు. టేస్ట్ అయితే అదిరిపోద్ది, చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.